ములుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క గెలుపు లాంఛనమేనా? సీతక్కను ఢీకొట్టే సామర్థ్యం బీఆర్ఎస్కు లేదా? బీఆర్ఎస్ ఎంత స్కెచ్చులేసినా ములుగులో కాంగ్రెస్ జెండానే మళ్ళీ ఎగరబోతుందా? నియోజకవర్గ ఓటర్లంతా సీతక్కకే ఎందుకు అండగా నిలుస్తున్నారు? ములుగు నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఈసారి చూద్దాం. పచ్చని అడివమ్మ సమ్మక్క సారలక్క పురిటిగడ్డ 1952లో అసెంబ్లీ స్థానాన్ని ఏర్పరచుకుంది ములుగు కాన్స్టిట్యూషన్. దీనికి ఈ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు జిల్లాగా నామకరణం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓరాహోరీగా గెలిచిన నేపథ్యం అయితే ములుగు జిల్లాకు ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరడుగట్టిన కార్యకర్తగా, కరుడుగట్టిన ఎమ్మెల్యేగా ములుగు జిల్లా పేరున్న ఆదివాసీ ముద్దుబిడ్డ ధనసూరి అనసూయ అలియాస్ సీతక్కకు ఇక్కడ చాలామంది ప్రజలు ఆమె వెంట ఉన్నారు. అదేవిధంగా ఆదివాసీ ముద్దుబిడ్డ విప్లవాల పొరటిగడ్డలో పురుడు పోసుకున్న ప్రస్తుతం జెడ్పీటీసీ నాగజ్యోతి కూడా బీఆర్ఎస్ మాత్రము పట్టంగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దింపనున్న నేపథ్యం కనబడతా ఉంది. ములుగు శాసనసభ్యులుగా అభ్యర్థులుగా మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ద్విముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇద్దరు ఆదివాసీ ముద్దుబిడ్డలలో ఓరా ఓరి పోరు 2024లో ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయశంకర భూపాలపల్లి జిల్లాలోని ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటని ఈ నియోజకవర్గంలో అప్పుడప్పుడు ఇతర పార్టీల జెండాలు ఎగిరినా మళ్లీ హస్తం పార్టీ ఇక్కడ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ఇక్కడి నుంచి తిరుగులేని నాయకురాలుగా అవతరించి అధికార బీఆర్ఎస్ కు ముచ్చెమట్లు పట్టిస్తున్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ప్రముఖుల పేర్లు ప్రస్తావించాల్సి వస్తే అజ్మీరా చందులాల్, సీతక్క ముందుంటారు. ఇద్దరు టీడీపీ నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వారే కావడం విశేషం. అజ్మీరా చందులాల్ మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగాను సేవలందించగా ప్రస్తుతం సీతక్క కూడా అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చందులాల్ ఇక్కడి నుంచి 3 సార్లు గెలిచిన ములుగు నియోజకవర్గం పేరు హైలైట్ కాలేదు. కానీ సీతక్కకు పెరిగిన ఇమేజ్తో ఈ సెగ్మెంట్పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. రెండు 2014లో టీడీపీ అభ్యర్థిగా సీతక్క బరిలో నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ హవా వీయడంతో ఉదయం వేరయ్య చేతిలో ఓడిపోయారు. కానీ 2009లో ఆమె సత్తా చాటారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి ఉదయం వీరయ్యను ఓడించారు. కానీ 2014లో గులాబీ హవాలో ఆమెకు ఓటమి ఎదురైంది. ఓటమి ఎదురైనప్పటికీ నియోజకవర్గంలో సీతక్క చురుగ్గా పనిచేశారు. ఇంటింటికి తిరిగి జనంతో మమేకమయ్యారు. దీంతో 2018కి వచ్చేసరికి సీతక్క గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో ఆమె రేవంత్ రెడ్డి వెన్నంటి నిలిచారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీతక్క ఈసారి హిట్ కొట్టారు. మంత్రిగా పనిచేస్తున్న చందులాల్ను ఓడించి తన సత్తాను చాటుకున్నారామె. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అటు నియోజకవర్గంలోనూ ఇటు పార్టీలోనూ తనదైన ముద్రను వేయడం విజయం సాధించారామె. రెండు 2018 నుంచి ములుగు నియోజకవర్గంలో సీతక్క బలం రెట్టింపైంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనంతో ఆమె అటాచ్మెంట్ పెరిగింది. ఎన్నికలు లేకపోయినప్పటికీ జనం మధ్య ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు ఆమె. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆమె అందించిన సేవలకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తండాలు, గ్రామాల్లో పర్యటిస్తూ స్వయంగా జనాలను పలకరిస్తూ ప్రజా నాయకురాలిగా పేరు సంపాదించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమెను అభినందించిన దాఖలాలు ఉన్నాయి. అంతగా నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించిన ఘనత సీతక్క సొంతం. సీతక్కకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. స్వతహాగా ఆమె విప్లవోద్యమంలో పనిచేసి ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆమెది గిరిజన సామాజిక వర్గం.
దీనికి తోడు అత్యున్నత చదువులు చదివారామె. ప్రజా సమస్యల పట్ల కమిట్మెంట్ ఉంది. అన్నింటికి మించి సౌమ్యురాలు. ప్రతిపక్షానికి ఉన్న అతి కొద్ది మంది మహిళా అగ్రనేతల్లో ఆమె ఒకరు. ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేసేటప్పుడు కూడా ఆమె గీత దాటి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. చెప్పాల్సిన అంశాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పడమే తప్ప అనవసరంగా మాట్లాడి విమర్శలు కొని తెచ్చుకునే దాఖలాలు కూడా లేవు సీతక్కకు. ఇలాంటి అంశాలన్నీ ఆమెకు సానుకూలంగా మారాయి. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్ లాంటి వారు కూడా సీతక్కను చాలా గౌరవంగా చూస్తారంటే ఆమెకున్న పేరు అలాంటిది. ఇక కాంగ్రెస్లో చూస్తే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు సీతక్క. అంతెందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సీతక్క కనిపిస్తే చాలు ఆప్యాయంగా పలకరిస్తారు. పార్టీ పరంగానూ ఆమె ఇమేజీ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ మధ్య అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి సీతక్క గురించి గొప్పగా మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ పవర్లోకి వస్తే సీతక్క కూడా సీఎం రేసులో ఉంటారని చెప్పుకొచ్చారాయన. ఆ స్థాయిలో సీతక్క హవా నడుస్తోంది. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలే. ప్రస్తుతం ములుగు నియోజకవర్గం వరకు చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క పోటీ చేయడం ఖాయం. బీఆర్ఎస్ నుంచి మంత్రి సత్యవతి రాథోడ్, సీతారాం నాయక్, మాజీ మంత్రి చందులాల్ తనయుడు రేసులో ఉన్నారు. బీజేపీ, ఇతర చిన్నా చితకా పార్టీలు ఉన్న పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంది. అయితే సీతక్కపై బీఆర్ఎస్ నుంచి ఎవరూ పోటీ చేసినా ఆమెకు గెలుపు లాంఛనమేనన్న మాట కూడా గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ములుగు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఆమె చాలా చొరవ తీసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందేలా చర్యలు చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాజీ లేకుండా ప్రజల కోసం అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి పనిచేయాల్సిన పనులన్నీ కూడా చేయగలిగారు. అందుకే నియోజకవర్గంలోని మెజార్టీ వర్గమైన ఎస్టీలంతా సీతక్క వైపే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అటు నాయక్, ఇటు కోయ రెండు వర్గాల్లో కూడా ఆమెకు మంచి పట్టుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎవరిని రంగంలోకి దించినా పరిస్థితి మాత్రం సీతక్కకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సత్యవతి రాథోడ్ బరిలో నిలిస్తే ఇక అంతో ఇంతో ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది తప్ప ఇతర అభ్యర్థులైతే సీతక్క మెజార్టీ మరింత పెరగడం ఖాయమన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. సీతక్క ప్రతిపక్షంలో ఉంటేనే ఈ స్థాయిలో నియోజకవర్గంలో మంచి పేరు సాధించారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఆమెకి ఇక తిరుగుండదనే చెప్పాలి. ఏకంగా పెద్ద పదవి ఆమెను వరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే ములుగు దశ తిరిగినట్లే అని భావిస్తున్నారు అక్కడి జనం. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో ఉన్న సమీకరణాలు బట్టి చూస్తే సీతక్క గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని, ఇక తేలాల్సింది మెజార్టీ అని కూడా విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఇక ఆమెకు తిరుగులేదని ఘంటాపదంగా చెబుతున్నారు. చూశారు కదా ములుగు జిల్లాలో పరిస్థితి. మొత్తానికైతే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విజయం సాధించిన ధనసరి అనసూయ ఆలియస్ సీతక్క కూడా ఇప్పటికి ప్రస్తుతానికి మహిళా జాతీయ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. జోడో ఆత్సే ఆత్స్ జోడో యాత్రలో కూడా కన్యాకుమారి వరకు కూడా ఆమె రాహుల్ గాంధీ వెంట నడిచి కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆదిస్థానం మెప్పు పొందిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ములుగు నియోజకవర్గంలో ఆదివాసులకు చేదోడు వాదోడుగా ఇంటి ఆడబిడ్డ కంటే ఎక్కువ కూడా ఆదివాసి గూడాలతో పాటు కూడా ములుగు నియోజకవర్గ ప్రజలను కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రము సీతక్కను మరోసారి కూడా పట్టం కట్టే అవకాశాలు కూడా ఎక్కువ ములుగు జిల్లాలో కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రము ఇద్దరు బీఆర్ఎస్లో 2024లో సీతక్క పైన పోటీ చేసేందుకు ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి చివరికి దశలో చూసుకుంటే మాత్రం తాడువాయి జెడ్పీటీసీ బడే నాగజ్యోతిని కూడా సీతక్క పైన బరిలో దింపడానికి బీఆర్ఎస్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీజేపీ మాత్రము ఇంతవరకు క్యాండిడేట్ కూడా డిక్లేర్ అనేది కూడా లేదు. మొత్తానికైతే 4 ఉంటారా, లేకపోతే మహబూబాద్ జిల్లాగా అధ్యక్షునిగా కొనసాగిన యాప సీతయ్యను ఇక్కడే ములుగు జిల్లాలో అభ్యర్థిగా అనే విధంగా కూడా ఉంది. మొత్తానికైతే ఆ బీజేపీ ఇంతవరకు అయితే క్యాండిడేట్ డిక్లేర్ చేయలేకపోయింది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ప్రజల నాలుకలలో మాత్రము సీతక్క కాంగ్రెస్ అభ్యర్థిగా కొనసాగుతుంది. మరోసారి కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాలని చెప్పి కూడా పబ్లిక్ అయితే చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే కూడా తాడువాయి జడ్పీటీసీగా కొనసాగుతుంది
కొనసాగుతున్న ప్రస్తుతం బడే నాగజ్యోతి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు మాత్రం ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో కూడా ఆ ఆదివాసులు ఇద్దరికి పోటీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు కసరత్తు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి తాజాగా చూసుకుంటే మాత్రము ములుగు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రము హోరాహోరీ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరికి పట్టం కడతారో ములుగు ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.